ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి మన ఊరు నుంచి? మన ఊరికి అయితే ఒక 5 ఓకే, 5. మరి మిగతా పిల్లలు ఎందుకు పంపించట్లేదు బడికి? స్కూల్కి వెళ్ళాలి కదా అందరినీ. ఇప్పుడు అంగన్వాడీకి వెళ్ళి పిల్లల్ని అంగన్వాడీకి పంపించండి, అంగన్వాడీకి వెళ్ళే పిల్లల్ని అంగన్వాడీకి పంపించండి, హై స్కూల్కి వెళ్ళే పిల్లల్ని హై స్కూల్కి పంపించండి. బడి అంటే మాన్పించొద్దు, బడి అంటే మాన్పించొద్దు. ఎందుకంటానంటే చదువుతోనే మనకి జ్ఞానం వచ్చేది, చదువుతోనే మనకి అన్నీ వృద్ధి చెందాలన్నా, మనుషులు మనం బాగా డెవలప్ అవ్వాలంటే చదవాలి. ఇప్పుడు మనము ప్రభుత్వాలు కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో హాస్టల్స్ కానీ రకరకాల కాలేజెస్ కానీ రకరకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ మాన్పించడం వల్ల మన పిల్లలకి మనమే భవిష్యత్తు పాటు చేసిన వాళ్ళం అవుతాం. మనకి తెలియనివి కూడా ప్రభుత్వాలు ఎన్నో తెలిసి జ్ఞానం ఇచ్చే అవగాహనలు, జ్ఞానం ఇచ్చే స్కూల్స్, మంచి మంచి కాలేజెస్ కూడా గవర్నమెంట్కి ఉన్నాయి. కాబట్టి మనం స్కూల్ మాన్పించడం అనే అలవాటు పెట్టుకోకూడదు. ఉదయం స్కూల్ టైం అయిపోయింది, మనకు రెడీ అయింది, పిల్లల్ని రెడీ చేసి టైం పంపించడం, వాళ్ళని మంచి క్రమశిక్షణగా టైంకి వెళ్తున్నారా లేదా అంతా మంచి చెడ్డ చూసుకోవడం. లేదు కుదరన మన కుటుంబాలు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ స్కూల్స్కి మనము పంపించవచ్చు, లేదా గవర్నమెంట్ హాస్టల్స్కి పంపించవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేది వ్యవసాయమే కదా అని అనుకుంటాం. వ్యవసాయము అంటే కాదు, వ్యవసాయము కూడా అభివృద్ధిగా బాగా మన అభివృద్ధి చేసి డెవలప్ చేసి, ఇప్పుడు మన పూర్వంలో ఏదో ఒక చిన్న రేటు ఉండేది, ఇప్పుడు మనకు కాస్త జ్ఞానం వచ్చి ఒక కనీస రేటుకి అమ్ముతున్నాం మన వ్యవసాయం చేసి కూడా. ఇంకా మన కాస్త ఇంకా జ్ఞానం, ఇంకా మంచి తెలివితేటలు ఉంటే ఆ వ్యవసాయంలో కూడా మెలికలు నేర్చుకొని మంచి పంటలు పండించవచ్చు, మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సెటిల్ అవ్వచ్చు, మంచి పెద్ద స్థాయిలో మనం వృద్ధి చెందవచ్చు. ఏదైనా చదువుతోనే జ్ఞానం, బడితోనే భవిష్యత్తు. బడికి వెళ్ళందే మనకి జ్ఞానం ఎంత రాదు, ఎంత ఆరోగ్యంగా ఉండదు. తర్వాత ఆరోగ్యం కూడా మనం మూఢనమ్మకాలు వదిలేసి, మనం పూర్వంలో మూఢనమ్మకాలుగా తాయితలో లేకపోతే ఇంకోటి గురువుల దగ్గర ఉండి ఏదో చేసి మనం వైద్యం చేయించుకుంటాం. ఇప్పుడు కాస్త జ్ఞానం లాగేం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. ఇంకా జ్ఞానం ప్రతి చదువు అనేది హాస్పిటల్ జ్ఞానమే కాదు, ఉద్యోగం రావడం కోసమే కాదు, మనము వ్యవసాయము కూడా వృద్ధి చేసుకోవచ్చు మన ఇక్కడ ఉండి కూడా. అదేవిధంగా ఇంకా స్కిల్స్, ఇప్పుడు మనకి 2-3 పిల్లలు ఉంటారు, ఒకటి జ్ఞానంలో అందరూ తెలివైన వాళ్ళు పిల్లలు. మనము టైంకి వాళ్ళని డెవలప్ చేయక, టైంకి వాళ్ళని రెడీ చేయక, వాళ్ళకి ఏం చెయ్యాలనేది మనం చెప్పక వాళ్ళు తప్పుడు తావుల్లో నడుస్తూ ఉంటారు, టైంకి మంచి జరగదు. కాబట్టి పిల్లల్ని అంగన్వాడీకి వెళ్ళే పిల్లల్ని అంగన్వాడీకి పంపించండి, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళని స్కూల్కి, కాలేజీలకి వెళ్ళే వాళ్ళని కాలేజీలకి, ఐటీడీ అవ్వచ్చు, తర్వాత మన ప్రభుత్వాలు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా మన కోసం ఎన్నో వెల్ఫేర్కి సంబంధించిన స్కీములు ఉన్నాయి, వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. ఎంతో జ్ఞానం పొందాలంటే చదువుతోనే మనం జ్ఞానం పొందగలం. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, బడిలోకి పంపించి వాళ్ళని బాగా మన పిల్లలందరినీ బాగా డెవలప్ చేయాలి. నేను మీకు అందుబాటులోనే ఉంటాను. ఏదైనా చదువుకు సంబంధించింది కానీ ఏదైనా మంచి చెడ్డ ఉంటే నాకు తప్పనిసరిగా చెప్పండి, నేను కూడా వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్.